హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఖైజర్ అడప విరచిత అంశంగా గ్రహాంతరయానం గంధర్వగోళగతులు దాటి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. గ్రహాంతరయానం గంధర్వగోళగతులు దాటి. ఇక వినండి. గ్రహాంతరయాత్రలకు చలో చలో. దినదినాభివృద్ధి సాధించాలనే తపనతో భూమిలోని ఖనిజ శిలాజ ఇంధన నిక్షేపాలను మనిషి తెగ తవ్వేస్తున్నాడు. ఫలితంగా కర్బన ఉద్గారాలు పెరిగి భూవాతావరణం వేడెక్కిపోతుంది. వాయువు, నీటి కాలుష్యం అధికమవుతుంది. త్వరలోనే మానవ అవసరాలకు కావలసిన ఆహారం, ఇంధనం, ఖనిజాలు భూమిపై లభ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చంద్రుడు, కుజగ్రహాలపై మానవ ఆవాసాలను ఏర్పాటు చేయాలని, గ్రహ శకలాల నుంచి వనరులను తవ్వి తెచ్చుకోవాలని పలు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతరిక్షంలో మానవ నివాస కేంద్రాలు, ప్రయోగశాలలు, కర్మాగారాలు ఏర్పాటు చేయాల్సిన రోజు దగ్గరకు వచ్చేస్తుంది. ఇందుకు తొలి అడుగుగా భూకక్షలో 2 అంతరిక్ష కేంద్రాలు వెలిశాయి. అమెరికా, రష్యాల సహకారంతో 2000 సంవత్సరం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS, 2022 నుంచి చైనా టియాన్ గ్యాంగ్ అంతరిక్ష కేంద్రం పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు చంద్రుడు, కుజగ్రహాలపై మానవ ఆవాసాలను సృష్టించాలని అమెరికా, రష్యా, చైనాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవి కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరో 100 ఏళ్లలో కుజగ్రహంపై కాలనీ నిర్మించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంకల్పించింది. చంద్రుడిపై అంతర్జాతీయ సైన్స్ కేంద్ర నిర్మాణానికి రష్యా, చైనాలు ఒప్పందం కుదుర్చుకోగా, అమెరికా చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపడానికి ఆర్టిమిస్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ రాకెట్ సాయంతో చంద్ర, కుజగ్రహాలకు మనుషులను పంపి శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని కలగంటున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ కూడా చంద్రుడిపై దృష్టి కేంద్రీకరించింది. అంతరిక్ష పోటీలో క్రియాశీలకంగా పాల్గొనడానికి భారతదేశము సిద్ధమైంది. 2026 కల్లా గగనయాన్ మిషన్ కింద భారతీయులను భూకక్షలోకి పంపాలని సన్నాహాలు చేస్తుంది. భూమి ఉపరితలానికి 400 కిలోమీటర్ల ఎత్తున ఆ కక్షలో 7 రోజుల పాటు 3 వ్యోమగాములను పయనింపజేయదలిచింది. 2035 కల్లా ISS తరహాలో భారత అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయాలని, 2040 కల్లా భారతీయ వ్యోమగామిని చంద్రుడిపై దింపాలని కంకణం కట్టుకుంది. ఈ ప్రయోగాలన్నీ అంతిమంగా చంద్ర, కుజ తదితర గ్రహాలలో మానవ కాలనీలు, కర్మాగారాల నిర్మాణానికి దారితీస్తాయి. భూమి మీదనే గ్రహాంతర వాతావరణాన్ని పోలిన పరిస్థితులతో ఇప్పటికే కొన్ని దేశాలు, సంస్థలు ప్రయోగశాలలను ఏర్పాటు చేశాయి. తాజాగా భారత్ కూడా బరిలో దిగింది. చంద్ర, కుజగ్రహాలను పోలిన పరిస్థితులు లద్దాఖ్లో ఉండటంతో అక్కడ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎనలాగ్ స్పేస్ మిషన్ పేరిట ప్రయోగాలు చేపట్టింది. లద్దాఖ్లో లామాయురు చంద్రభూమి అనే ప్రాంతం కూడా ఉండటం విశేషం. లద్దాఖ్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీలపై నుంచి -10 డిగ్రీల సెల్సియస్కు పడిపోతుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంది. సముద్ర మట్టం దగ్గర గాలిలో ఉండే ఆక్సిజన్లో 40% లద్దాఖ్లో లభ్యమవుతుంది. దాంతో అక్కడ భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ఐఐటి బాంబే,
లద్దాఖ్ విశ్వవిద్యాలయాల సారథ్యంలో గుజరాత్కు చెందిన ఆకాశ్ స్పేస్ స్టూడియో ఒక ప్రయోగశాలను నిర్మించింది. దీనికి లద్దాఖ్ ఎనలాగ్ స్పేస్ హ్యాబిటెట్ ల్యాష్గా నామకరణం చేశారు. ఆకాశ్ స్పేస్ స్టూడియో సంస్థాపకురాలు ఆస్థా కచా జలా భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి సైతం డిజైన్లు ప్రతిపాదించారు. ఆమె కంపెనీ లద్దాఖ్లో ఒక్క రోజులోనే ల్యాష్ను కూర్పు చేసింది. అందులో ఒక పడక, చిన్న ప్రయోగశాల, నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సాధనాల నిల్వ, వాటి వసతి, ఆహార పదార్థాలను వేడి చేసుకోవటానికి వంటగది, మరుగుదొడ్డి ఉన్నాయి. ల్యాష్లో ఒక వ్యోమగామి 3 వారాలు నివాసం ఉన్నారు. టెప్లాన్ వస్త్రంతో నిర్మించిన ల్యాష్లో సౌరశక్తితో పాటు సాధారణ ఇంధనాన్ని అందుబాటులో ఉంచారు. పాలకూర, బత్సలి సాగు ఏర్పాట్లు ఉన్నాయి. సుత్తి, ఇతర పరికరాల తయారీకి 3D ప్రింటర్ అందుబాటులో ఉంది. వ్యర్థాల శుద్ధితో పాటు తాగునీరు, ఆక్సిజన్ ఉత్పత్తికి అందులో తగిన ఏర్పాట్లు చేశారు. తోడుగా సర్కాడియన్ దీపాల అమరిక కూడా ఉంది. భూమిపై మానవుడు రోజులో ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తే అంతరిక్షంలో భూభ్రమణానికి 90 నిమిషాలే పడుతుంది. కాబట్టి 16 సూర్యోదయాలు, అలాగనే వాటికి తగ్గట్టుగా మరి ఆ ఏర్పాట్లు ఇవన్నీ చేస్తూ మరి దీనివల్ల నిద్ర, గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. సర్కాడియాన్ లైటింగ్ వ్యవస్థతో ఈ సమస్య దూరమై గ్రహాంతర నివాసంపై దృష్టి కేంద్రీకరించడానికి మానసిక ఏకాగ్రత, శారీరక శక్తి సమకూరుతాయి. మొత్తం మీద భారతీయులు ఇతర గ్రహాలపైకి అడుగుపెట్టే సమయం ఆసన్నమవుతుంది అంటూ కైజర్ అడపా అందజేసిన గ్రహాంతరయానం గంధర్వగోళ గతులు దాటి అనే అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.